ఇళ్ళల్లో జర్రసేపు కరెంటు పోతేనే ఫ్యాన్ ఆగిపోయిందని, ఫోన్లో ఛార్జింగ్ లేదని, రైస్ కుక్కర్లో అన్నం సగమే ఉడికిందని ఆగమాగం అవుతుంటారు పబ్లిక్. అదే పబ్లిక్ దావఖాన్లలో కరెంటు పోతే ఇంకేమవుతారు? ఇగో గిట్ల అవుతారట. కాక చెప్తూ నేను జనరేటర్ ఉంటుంది మరి గవర్నమెంట్ లో జనరేటర్ కరెంట్ లేదని వారేవా ఎంతటి గొప్ప సౌలతులు ఉన్నాయో కదా సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కార్ దవాఖానలా. కరెంట్ లేక జనరేటర్ పని చేయక ట్రీట్మెంట్ చేయించుకుందామంటే జంకుతుర్రు. ఏడ స్కానింగ్లు సగం దాకా నడిమిట్లనే ఆగిపోయి ఇరికిపోతారో అని దవాఖాన సిబ్బందికి చెప్పినా, అధికారులకు మొరబెట్టుకున్నా, చెవిన పెట్టిన పాపన పోలేరట. ఇంకా ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు ఇక పేషెంట్లు? దవాఖాన పోదామంటేనే పానం అరిచేతిలో పెట్టుకొని పోతుర్రు. పైకం లేకనే సర్కార్ దవాఖానలకు తోవ పడితే ఆడ చూస్తేనేమో గతి గిట్లుండే. మరి సర్కారేమో మేము సర్కార్ దవాఖానల రూపురేఖలే మార్చి పడేసినాం, అది సర్కార్దా దవాఖానా లేకుంటే ప్రైవేట్దా అన్నట్టు మీరే షాక్ అవుతారు. అట్లుంటాయి సౌలతులు. అన్ని కోట్లు ఖర్చు చేసినాం అని మాట్లాడుతుంది. మరి ఇక్కడ చూస్తే కథ గిట్లుంది. ఇంకా ఎన్ని దినాలు పెడతారు ఇట్లనే కరెంటు లేకుండా? ఇదంతా చూస్తుంటే అక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు నౌకర్లకు జీతాలన్నీ ఇస్తుర్రా, లేకుంటే అది కూడా అంతంత మాత్రమేనా? జర దీని గురించి ఆలోచన వేయాలని కోరుతురు అక్కడి పబ్లిక్. తక్కువ కాలంలో ఎక్కువ జనం ప్రేమను పొందిన లీడర్లు దేశంలో చాలా మంది ఉన్నారు కావచ్చు, కానీ చాలా తక్కువ కాలంలో చాలా ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కొన్న లీడరు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే కావచ్చు. ఇక చూడండి ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో ఎట్లున్నదో జనం నిరసన. పబ్లిక్ ఎంత కోపంతోని ఎంత ఆక్రోషంతో ఉంటే గిట్ల దుఃఖనాలు బుడ్డ షాపులు డబ్బాలు బంద్ చేస్తారు చెప్పుండ్రి. రోడ్ల మీద ఒక్క పురుగు కూడా కనిపిస్తలేదు. అప్పుడెప్పుడో కరోనా కాలంలో లాక్డౌన్ పెట్టినట్టే ఉన్నది కదా కొడంగల్ పట్నం. అది కూడా ఏ పార్టీల సపోర్ట్ లేకుండా ప్రజలే సొంతంగా కొడంగల్ బంద్ చేసిండ్రు. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ కొడంగల్లో జరుగుతున్న రోజే గిట్లా చేసిండ్రు. మరి ఓట్లేసి గెలిపించి సీఎం అయ్యేటట్టు చేసిన అక్కడి ప్రజలకు ఎందుకంత కోపం అంటే, కొడంగల్ మండలంలో ఉన్న మెడికల్ కాలేజీని, పశువుల డాక్టర్ల కాలేజీని, నర్సింగ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కాలేజీలను దుద్యాల మండలానికి తరలిస్తున్నారట. అట్లా ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి? సొంత నియోజకవర్గ పబ్లిక్ అందుబాటులో ఉన్న కాలేజీలను అందకుండా చేస్తాడా? ప్రజల మీద ప్రేమ ఉన్నదో లేదో గానీ కనీసం ప్రాంతం మీదనైనా ప్రేమ ఏదో ఒకటి చేయాలనే పట్టుండాలి గాని రేవంత్ రెడ్డి రేవుతావు లేని పనులు చేస్తున్నందుకు ముక్కు పూటలు ఉబ్బేంత కోపంతోని కొడంగల్ పబ్లిక్ ఇట్లా చేసిండ్రట. ఈ బంధు సురుకు బహిరంగ సభకు దాకేటట్టు చేస్తున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి పతారా ఎట్లున్నదో చూడండి. సొంత నియోజకవర్గంలో చీరి చింత గట్టినంత పని చేస్తున్నారు.